మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద TUWJH 143 ఆధ్వర్యంలో జీవో నెంబర్ 252ను సవరించాలని కోరుతూ నిరసన చేపట్టారు జర్నలిస్టులు. కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవో 252ను రద్దు చేసి డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డులు కోత విధిస్తే సహించేది లేదన్నారు జర్నలిస్టులు. వెంటనే జీవో 252ను సవరించి అందరికీ కార్డులు అందేలా చేయాలని, తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 252 జర్నలిస్టుల వృత్తి స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రిడిటేషన్ పేరుతో జర్నలిస్టుల హక్కులను పరిమితం చేయాలన్న ప్రయత్నమేనని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవో 252ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను కట్టడి చేయాలన్న ప్రయత్నమేనా అనే ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. TUWJ 143 డివిజన్ పిలుపుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త జీవోను రద్దు చేసి పాత అక్రిడిటేషన్ నిబంధనలనే అమలు చేయాలని వినతి పత్రంలో స్పష్టంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల ఆవేదనలను పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని జర్నలిస్టులు హెచ్చరించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు అక్యుటేషన్ కార్డులు ఇవ్వాలనేసి ప్రధాన డిమాండ్తో TUWJ మేడ్చల్ జిల్లా శాఖ పూనుకున్నది. గత ప్రభుత్వం జర్నలిస్టులకు 22,000కు పైగా అక్యుటేషన్లు ఇస్తే నేటి ప్రభుత్వం 10,000కు కుదించాలనే ఒక కుట్ర. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఎన్నో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. ఈ జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష? తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన జర్నలిస్టుల మీద ఈ కొత్త ప్రభుత్వం ఎందుకు ఇంత దుర్మార్గమైన జీవోని తీసుకొచ్చి జర్నలిస్టులని అంటే ఉరితాడేసే పరిస్థితి చేయడం ఎంతవరకు దుర్మార్గం? ఈ 2 కార్డుల విధానం అనేది అసలు ఎవరి ఆలోచన ఇది? ఇంత ఎలా పొద్దున్న లేస్తే మా జర్నలిస్టులు భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి సమాజం కోసం, ప్రజల కోసం, ప్రభుత్వం కోసం వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్యుటేషన్లు ఇవ్వడానికి కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఈ వ్యవస్థని 2 కార్డుల విధానాల వ్యవస్థని తొలగించేంత వరకు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం స్వీకరిస్తారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల కోసం గత ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. అక్యుటేషన్లు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇళ్ల స్థలాలు ఇచ్చింది. దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఇంతవరకు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం, ఇచ్చే అక్యుటేషన్లో కూడా కోత పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేయడం నిజంగా యావత్ జర్నలిస్టులంతా ఖండిస్తున్నారు దీన్ని. ఈ జర్నలిస్టులకు అక్యుటేషన్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జర్నలిస్టు యూనియన్లతోటి అందరినీ కలిసి పెద్ద వ్యాప్తంగా ఈ ధర్నా ఆందోళన చేపడతాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 2 కార్డుల సిద్ధాంతాన్ని ఇచ్చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, అక్యుటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము TUWJ మేడ్చల్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాము. దీనికి మా మిత్రులంతా మేడ్చల్లోని అందరూ జర్నలిస్టులు రావడం నిజంగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకనంటే మన సమస్య, మన పోరాటం మనం పోరాడితేనే మనకు దక్కుతుంది. ఇంత జర్నలిస్టులు పొద్దున లేచి మార్నింగ్ 6 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు సమాజం యొక్క, ప్రభుత్వం యొక్క అన్ని సంక్షేమ పథకాలని మేము అందరికీ ప్రజలకు తెలియజేస్తాము. మా మీదనే ఇంత కక్షణ. కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి నేను చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మా జర్నలిస్టులకు అక్యుటేషన్ కార్డులు 23,000 పైగా జర్నలిస్టులను ఒక్క అక్యుటేషన్ కార్డు కూడా మా జర్నలిస్టులకు తీసేస్తే మేము రోడ్డు మీద పడుకుంటాం, అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాను. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుంటే పెద్ద ఎత్తున జర్నలిస్టులు అంతా యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లను కూడా తీసుకొని వెళ్ళి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. విడుదల చేసిన జీవో 252ను సవరించాలి.
ఎందుకంటే ఇందులో డెస్క్ జర్నలిస్టులకు ఈ మన జర్నలిస్టులకు వేరు కార్డులు ఇవ్వడం అనేది అది పద్ధతి కాదు. అందరూ జర్నలిస్టులను సమానంగా హక్కులు కల్పించాలి. సమాన కార్డులను ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలి. ప్రతి జర్నలిస్టులలో అంటే మా జర్నలిస్టులలో మాకే ఇట్లా వ్యత్యాసం చూపించడము, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జీవో ఉంది. దాన్ని వెంటనే సవరించాలి అని డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్టుల పేరిట విభజించే పాలన ప్రభుత్వం మానుకోవాలి. జీవోను వెంటనే సవరించి అందరికీ న్యాయం చేయాలి. మాట్లాడతా డియర్ కామ్రేడ్స్, జర్నలిస్టులను సీల్చే పద్ధతిని ప్రభుత్వం ఫస్ట్ విడనాడాలి. ఎందుకంటే 252 జీవోని తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టులు తర్వాత ఫీల్డ్ జర్నలిస్ట్ అనే 2 రకాల పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే 252 జీవోను ఉపసంహరించుకొని గతంలో ఉన్న జీవో 239 జీవోను అమలుపరచాలని యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు జర్నలిస్టులకు కార్డులు తగ్గించాలనేది గత సంవత్సరం 23,000 కార్డులు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు తగ్గించి 13,000 తగ్గించి 10,000 ఇవ్వాలనేది సరైనది కాదు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది టీడబ్ల్యూఏగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇవ్వాలి. ఈ హెల్త్ కార్డు సంబంధించిన విషయం కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు జర్నలిస్టుల కోసం అనేక వాగ్దానాలు చేసిండు. మేము జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నిలబెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు నిలబెట్టుకునే పక్షంలో మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని, మేము జర్నలిస్టుల ఐక్యతను చాటే విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 252 జీవోని ఉపసంహరించుకోవాలి, పాత జీవోని అమలుపరచాలి అనే ఎజెండాతో ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి చేయడం జరుగుతుంది. మన టీయూడబ్ల్యూజే H143 అధ్యక్షుడు అల్లం నారాయణ గారు, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారి సూచనల మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లను ఈ కొత్తగా ఏదైతే జర్నలిస్టుల పాలిట శాపంగా మారినటువంటి ఈ 252 జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి, పాత విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీడియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి మీడియా అకాడమీ చైర్మన్ మౌనం పాటించడం కూడా మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఈ జీవో పైన ఆయన ఏదైతే ఆయన వ్యక్తిత్వం ఆయన స్పందించి ఈ జీవోని 252 జీవోని ఉపసంహరించుకునే విధంగా, రద్దు చేసే విధంగా, జర్నలిస్టులకు మేలు జరిగే విధంగా ఆయన చర్యలు తీసుకోవాల్సినదిగా నేను టీయూడబ్ల్యూజే పక్షాన మేము కోరుతూ ఉన్నాము. ఇది ఒకవేళ ప్రభుత్వం కానీ మీడియా అకాడమీ కానీ స్పందించకపోతే ఇది ఆరంభం మాత్రమే. ఇట్లా లేకపోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు, అంటే టీయూడబ్ల్యూజే పక్షాన మా పోరాటాలు కూడా ఉంటాయి. టీయూడబ్ల్యూజేకి పోరాటాలు ఏం కొత్త కాదు. టీయూడబ్ల్యూజే ఏర్పడిందే పోరాటాలతోటి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 252 జీవోను తీసుకొచ్చి డెస్క్లో పనిచేసే వాళ్ళు, ఫీల్డ్లో పనిచేసే వారు అని 2 భాగాలుగా చేయడం అది వ్యతిరేకిస్తున్నాం మేమందరము. గతంలో ఉన్నటువంటి జీవోను అమలుపరుస్తూ అందరు జర్నలిస్టులకి సమానమైనటువంటి హక్కులు కల్పించేటువంటి అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలి. అందరు జర్నలిస్టులకి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం కలుగజేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి 252 జీవోను వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ. జర్నలిస్టుల కోసమే తెలంగాణ కొరకే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో మరి 2001 నుండి ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. మరి ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంలో సుమారు 23-24 వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చి, బస్ పాస్ ఇచ్చి, ట్రైన్ పాస్ సౌకర్యం ఇచ్చి, ఆరోగ్య కేంద్రము, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు మంచి వసతులు కల్పించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఎలాంటి పనులు చేయకపోగా ఉన్న జర్నలిస్టుల సౌకర్యాలు తొలగించి మరి ఏదైతే అక్రిడేషన్ కార్డు మీద ఉన్న ఆర్టీసీ 1/3 తొలగించి 1/2 పెట్టిరు. అదే ఆ రైల్వే రిజర్వేషన్ పైన కూడా 50% ఉండే అది కూడా తొలగించేసారు. మొత్తము ఆరోగ్య సేవా కేంద్రంలో కూడా వెల్నెస్ సెంటర్లో కూడా ఎలాంటి చికిత్సలు చేస్తలేరు. కేవలం ఓన్లీ మందులు ఇవ్వడానికి మాత్రమే ఒకటి ఆర్ఎంపీ లాగా డాక్టర్లను ఏర్పాటు చేసి కేవలం మందులు ఇవ్వడానికి మాత్రమే పెట్టిరు వాళ్ళను. ఇప్పటికైనా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త జీవో ఏదైతే 252 ఉందో దాన్ని రద్దు చేసి సవరించి ఏదైతే ఫీల్డ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అని కాకుండా గతంలో ఏదైతే అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నాయో పాత జీవో ప్రకారమే ఈ కొత్త జీవోను సవరించి మరి అర్హులైన అందరికీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చి ప్లస్ ఇంటి స్థలాలతో పాటు మనకు ఎక్కడైనా ఇప్పుడు మనం టోల్ గేట్ల దగ్గర గతంలో అక్రిడేషన్ కార్డ్స్ చూపిస్తే ఫ్రీగా పంపేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంది ఒకటే ఉన్నది, మాకు ఏదైతే పాత విధానాన్ని పాత జీవోను కొనసాగించాలి, లేదా ఇప్పుడు కొత్త జీవోను సవరించి మళ్ళీ అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.